గైస్ వెల్కమ్ బ్యాక్ టు సూర్యాస్ వ్లాగ్స్. ఇంకా రేపు మనం విజయవాడ ట్రిప్ అయితే పోదాం అనుకుంటున్నాం. సో అందుకే ఇంకా బండి కడిగించుకున్నాం. మా బండి ఏమో చెత్త అయిపోయింది, గలీజ్ అయిందని చెప్పి ఇంకా రేపు మనం కడిగా ఓపిక లేక ఈరోజే బండి కడిగించుకున్నాం. 100 రూపీస్ ఏమో అయినాయి. ఇంకా పొద్దున్నే లేచి ట్రిప్ బి ఏమో 0 చేసుకున్నా, ఎందుకంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగినామో ఓవరాల్ చూడాలి కదా. సో ఇంకా మనకు కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాం. ఒక గింబుల్ అండ్ చైన్ స్ప్రే తీసుకున్నాం ఎమర్జెన్సీ. సో ట్రైపాడ్, ఇంకా హెల్మెట్ అయితే కంపల్సరీ. హెల్మెట్ ఇది బ్లూటూత్ హెల్మెట్. సో దీని గురించి మళ్ళీ మీకు షార్ట్ వీడియోలో చెప్తాం. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మన ఆర్సీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కొందరు ఫిజికల్ కార్డే కావాలి అని అడుగుతారు. ఇంకా మనం అది లేకపోతే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇంకా అవి కూడా క్యారీ చేస్తున్నాం. ఇంకా మా వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయినా. ఇంకా స్టార్ట్ అయిన ఫస్ట్ టైం కాబట్టి మా మమ్మీ నాకు అట్లా ఎదురు వచ్చిందనమాట. ఓ ఎన్నిసార్లు చెప్పిందో మెల్లపోయి మెల్లరా అని చెప్పేసి. ఇంకా మనం కూడా మెల్లపోయి మెల్ల రావాలి. మళ్ళీ నెక్స్ట్ టైం అడిగితే పంపారు కాబట్టి ఇప్పుడు మంచిగా పోయించి సక్సెస్ఫుల్ చేసుకుంటేనే నెక్స్ట్ టైంకి కూడా సరే పోయించింది కదా మళ్ళీ పోతాడు అని చెప్పేసి పోయి పంపిస్తారు. ఇంకా మనం ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే బండ పెట్రోల్ కొట్టించుకోవాలి. మన దగ్గర ఒకటి బీపీసీఎల్ పెట్రోల్ క్రెడిట్ కార్డు ఉందన్నమాట. అది పెట్రోల్ బంక్లోనే తీసుకున్నాం, భారత్ పెట్రోలియంలో. దాంట్లో పోయించుకోవాలి. ఒక 8 months నుంచి ఏమో యూజ్ చేస్తుంటే దాంట్లో ఒక 8,000 పాయింట్స్ వచ్చినాయి. 8,000 అంటే 4,000 రూపీస్ వస్తాయి అనమాట. సో 4,000 రూపీస్ మనం పెట్రోల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా దాంట్లోనే పెట్రోల్ వేయించుకున్నాం కార్డ్ యూజ్ చేసుకొని. సో అట్లా ఇంకా మనకు ఫ్రీగా వచ్చేసినట్టే పెట్రోల్. ఇక ఇప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే పోతున్నా. తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్ దగ్గర పని చేసేసుకొని మనం స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ ఇప్పుడు నేను యాక్చువల్గా అయితే ఖమ్మం దగ్గరికి వచ్చేసిన, ఉప్పల్ నుంచి అట్లా. ఆ మధ్యలో వీడియో రికార్డ్ చేయాలన్నమాట. చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా మనం ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం. ఇక అది మళ్ళీ బాగా షేక్ అవుతుందని చెప్పేసి వీడియో తీయాలి. మళ్ళీ అది ఫేకిక్ తీసుకొని అతకబెట్టినా అనమాట. అది రిపోయింది మౌంట్. సో ఫేకిక్తో అతకబెట్టి మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా అట్లా అని చెప్పి లేట్ అయిపోయింది. ఇక మనం ఇట్లా మంచిగా సాంగ్స్, మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ వినుకుంటూ మంచిగా రైడ్ చేసి వేరే ఫీల్ వస్తుంది. అట్లా వస్తుండే చీకటి అయిపోయింది. మధ్యలో ఒక పోలీస్ బాబాయ్ ఆపిండు. ఆపుతాడు అనుకున్నాను నన్ను, కాకపోతే వెనకాల ఒక హెవీ వెహికల్ వస్తుండే, దాన్ని ఆపిండు అనమాట. ఇంకా మా మామగాడు ఒక లొకేషన్ పంపిండు. ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోయినా. అదేదో కాదు, విజయవాడలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఈట్ స్ట్రీట్ అనమాట. మొత్తం ఈడ మనకి తిండి గురించే ఉంటుంది మొత్తం. సో ఇంకా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా. ఆడనే నైట్ డిన్నర్ చేసినాం. ఇంకా మొత్తం బొంగులో చికెన్, బిర్యానీ అన్నీ ఉన్నాయి అనమాట. ఫుల్ ఫేమస్ అంట ఇక్కడ ఈ ప్లేస్. నైట్ 12-1 వరకు కూడా ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఇంకా ఆడికైతే ఫుడ్ పోయి తినేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళి వండుకొని పొద్దున్నే లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి అమ్మవారి గుడికి దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయినాం, నేను మా మామగాడు. ఇంకా నిన్నంతా మనం ఎంటీ మీద ట్రావెల్ చేసినామని ఈరోజు మా మామగాడు నా బండి మీద తిరుగుదాం నాడు అని చెప్పి ఇక బండి పైన వెళ్ళిపోయినాం. ఇంకా సీదా ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి పోవాలి. అక్కడ నుంచి పానకాల నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి కూడా మనం పోవాలి. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాం. ఇక్కడ ఇక కింద ఇది ఎంట్రన్స్ అనమాట. మేము కింద నుంచి మెట్లు ఎక్కేసి వెళ్దాం అనుకున్నాం. పైన అమ్మవారి కొండ కనిపిస్తుంది, అది కొండ పైన ఉంటుంది టెంపుల్. సో కింద ఈ మెట్ల నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఫోన్ అలవ్ లేదంటే కింద ఫోన్ పెట్టేసినాం. ఫోన్ పెట్టేసి మనకి 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు అనమాట. ఫోన్కి 5 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ పార్కింగ్ లాట్ అంతా ఫ్రీ అనమాట 10 వరకు. 10 తర్వాత ఛార్జ్ చేస్తారు. అంతకుముందు ఎవరు ఉండరు కాబట్టి ఫ్రీ. ఇంకా మనకి అమ్మవారి టెంపుల్కి పోవాలంటే 100 రూపీస్కి దర్శనం టికెట్ వస్తుంది. ఒక టికెట్ 100 రూపీస్. ఇట్లా మనం డిజిటల్ ఉంటాయి అనమాట. వీటిలో మనం పేమెంట్ చేసేసి మన నేమ్, ఏజ్ ఎంటర్ చేసేసి పేమెంట్ చేస్తే మనకి టికెట్ వచ్చేస్తుంది ఇట్లా. సో ఆ టికెట్ తీసుకొని ఆడ ఇచ్చేసి పోవాలి. ఇంకా మేము తర్వాత మళ్ళీ బస్సులో వెళ్ళి అమ్మవారిది అంటే పైన కొండ దగ్గర ఫోన్ అలా ఉన్న చోట్ల వీడియోస్ తీసుకున్నాం. ఆ వీడియోస్ ఇట్లా కవర్ చేసాం అనమాట అమ్మవారి టెంపుల్ని. మస్తు ప్లెజెంట్ ఉండే, మంచి ఫీల్ ఉండే అనమాట. ఫోన్స్ అయితే అస్సలు అలో చేస్తలేరు. ఇంకా మెట్ల మీద నుంచి వచ్చే వాళ్ళకైతే అసలే అలో లేదు. మేము మెట్ల నుంచి వచ్చినాం. ఇంకా పైన బస్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ వరకు ఫోన్స్ తెచ్చుకోవచ్చు. సో బయట ఫొటోస్ దిగచ్చు. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయితే కిందికి వచ్చేసినాం అనమాట. మళ్ళీ స్టెప్స్ నుంచే రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా పులిహోర తీసుకున్నాం అక్కడనే. అదే పులిహోర కింద టేస్ట్ చేసినాం. ఆడ నుంచి మన పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాం. మాకు తెలిసిన ఒక ఆంటీ సజెస్ట్ చేసింది అనమాట, అక్కడికి వెళ్ళండి బాగుంటుంది నరసింహస్వామి టెంపుల్ అని చెప్పేసి. ఇంకా అది టెంపుల్కి అయితే వెళ్ళాం. కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా అయితే పైన ఉండేది, కొండపైన ఉంటుంది. ఇక్కడ కింద కూడా ప్రతిష్ఠించారంటే అది ఉంది, టెంపుల్ వెలిసిందే. సో అక్కడ టెంపుల్ ఉండే, ఆ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము కొండపైన పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇది కిందనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కొండపైన ఉండేది పానకాల నరసింహస్వామి టెంపుల్.
సో ఇంక అక్కడ కింద కొండల కింద దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి కొండ ఎక్కడానికి వెళ్ళినాం అనమాట. ఇంకా బైక్స్ అలో ఉంటుంది కొండ పైకి వరకు. సో బైక్ పైన వెళ్ళిపోయినాం. ఇంక వెళ్ళంగానే ఫస్ట్ ఇంకా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇట్లా వీడియో క్లిప్స్ తీస్తున్నాం అనమాట. ఆ లైన్ ఆంటీ వాళ్ళు వెళ్తారు చూడండి, ఇదంతా లైన్. 20 రూపీస్ 30 రూపీస్ మనకి స్వామివారి నోట్లో నుంచి పానకం వస్తుంది, అది మనకి ఇస్తారనమాట. 20-30 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి కిందకైతే దిగిన తర్వాత వాటర్ మిలన్ తిన్నాం అనమాట. టిఫిన్ ఏం చేయలేము కాబట్టి. అక్కడ నుంచి సీదా మనకి ఉండవల్లి కేవ్స్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. 10 లోపలనే ఉంటుంది, 10కి ఎక్కువ అయితే ఉండదు. సో వెళ్ళేటప్పుడు అంత రూట్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఇంకా కేవ్స్కి అయితే వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత టికెట్ ఛార్జెస్ ఉంటాయి, ఒక 25 రూపీస్ ఏమో ఉండే. ఆన్లైన్లో చూస్తేనేమో 20 రూపీసే ఉంది. ఫోన్పే అవైలబుల్ లేదంటే ఇంకా మేము ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. చేసిన తర్వాత ఇంకా అట్లా ఒక కేవ్స్కి అయితే అంటే మొత్తం ఇంకా రినోవేట్ చేసినట్టారు, అవి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఆడ. కేవ్స్ అయితే మొత్తం ఇట్లుంది ఫ్రంట్ ఫేస్. ఆర్కిటెక్చర్ అని ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే అట్లా డిజైన్స్ అండ్ స్టోన్స్ ప్లేస్మెంట్స్ అవన్నీ అట్లా ఉండే. సో అట్లా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మాకు అంత అనిపించలేదు, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది చూసి మేమైతే షాక్ అయిపోయినాం. అదేందో మీరు కూడా చూడండి. స్టోన్కి ఇట్లా స్ట్రక్చర్ వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, 12 ఫీట్స్ అట్లా ఉంటుంది, మస్తు ఉండే. ఇంకా అక్కడ నుంచి మనం సైడ్స్కి వస్తే ఇక్కడ మీకు అట్లా రైలింగ్ ఉండే, ఆ రైలింగ్ పై నుంచి వెళ్ళాం. ఇక్కడ కూడా మొత్తం చెట్లే ఉండే అనమాట, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మధ్యాహ్నం పూట వెళ్ళాం, ఎండ బాగానే ఉండే, కాకపోతే ఇంకా చెట్ల వల్ల కొంచెం చెట్ల వల్ల చల్లగా ఉండే. అక్కడ నుంచి సీదా మేము ఇంకా క్రోమ్లో కొట్టినాము ఏడిపోతే బెటర్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ భవానీ ఐలాండ్ అని చెప్పేసి ఉందని చెప్పి అంటే ఇంకా ఆడికైతే వెళ్ళిపోయినాం. 120 రూపీస్ ఏమో ఛార్జ్ చేసారు షిప్కి. ఇంకా బోటింగ్ అంటే మేము ఫస్ట్ బోటింగ్ అనుకున్నాం, కాకపోతే మనకి ఒక బోట్లో ఎక్కించుకొని 120 రూపీస్ టికెట్ అనమాట. సో అప్ అండ్ డౌన్ అది. ఆ ఐలాండ్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయంట. సో ఇంకా అదైతే ఏందో వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. బోట్లో నుంచి దిగిన తర్వాత ఐలాండ్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోనే ఇట్లా మనకి ఒక రెస్టారెంట్ అండ్ రిసెప్షన్ ఉంది. ఇక్కడ మనకి నైట్ స్టే కూడా ఉందంట. సో స్టేకి వచ్చేసి అయితే మేము రిసెప్షన్లో అడిగినాం, పర్ నైట్కి వచ్చేసి 3000 అట్లా ఛార్జ్ చేస్తారంట. అండ్ వితౌట్ ఇంక్లూడింగ్ ఏమి ఉండదు. మనం ఏం కావాలనుకున్నా అక్కడ పక్కన రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్లో పోయి కొనుక్కొని తినాలి అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ పేడ్ ఓన్లీ, ఏం ఫ్రీ సర్వీస్ లేదు. సో ఇంకా ఆ తర్వాత బట్ పార్క్ అయితే మస్తు వెల్ మెయింటైన్డ్ ఐలాండ్, మస్తు ఉండే. మీకు అసలు మంచి ఎంజాయ్ చేయొచ్చు ఈ టైంలో వెళ్తే. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇంకా అట్లా వెళ్తున్నాం వాటర్ యాక్టివిటీస్ సైడ్. ఇక మా వానికి కొంచెం ఉయ్యాల కనిపించింది, ఉయ్యాల ఊగిండు. కాసేపు అట్లా ఉయ్యాల ఊగి కొంచెం టైం స్పెండ్ చేసినాం. చేసిన తర్వాత కాంబో ప్యాక్ తీసుకున్నాం అనమాట వాటర్ యాక్టివిటీస్లో. కాంబో ప్యాక్ వచ్చేసి పర్ పర్సన్కి 1200 అన్నారు. 4 రైడ్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. ఒకటి బనానా రైడ్ అండ్ ఇంకొకటి ఏమో మన బైక్ రైడ్ ఏదో ఉండే, జెడ్ ఏదో అన్నారు దాన్ని. అండ్ ఇంకొకటి ఏమో స్పీడ్ బోటింగ్, ఇంకోటి ఏమో బంపర్ అని చెప్పేసి. సో ఇవి 4 రైడ్స్ అయితే చేసినాం. పర్ పర్సన్కి వచ్చేసి 1200 అన్నారు. బట్ మేము ఇంకా రిక్వెస్ట్ చేస్తే 200 తగ్గించారు. సో మొత్తం మీద 2000కి 8 రైడ్స్ చేసినాం. అంటే 4 రైడ్స్ నేను, 4 రైడ్స్ మా మామయ్య చేసినాం. మ్యాక్స్ అందులో సింగిల్ రైడ్ ఆ బైక్ పైన వెళ్ళేది మాత్రమే సింగిల్గా వెళ్తాము, మిగతా అంతా కంబైన్డ్ వెళ్తాం కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద ఉండదు, ప్రాఫిటబులే. సో ఇంకా అట్లా రైడింగ్ చేసినాం. అండ్ అక్కడనే మీకు ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు, ఫోటోగ్రాఫర్ ఉంటారు. 600 రూపీస్ ఏమో ఛార్జ్ చేసారు మాకు 4 రైడ్స్కి. ఇంకా ర్యాండమ్గా క్లిక్స్ తీస్తూ ఉంటారు అనమాట. ఇంకా అవి మంచిగా వస్తే అవి మనం చూసుకోవడమే. అండ్ వీడియోస్ కూడా తీసి ఇచ్చారు. ఇంకా ఇక్కడ 12D షో అని ఉండే, రిటర్న్ వచ్చిన తర్వాత 12D షో ఉంటే 100 రూపీస్ పర్ పర్సన్. సో ఫస్ట్ అయితే చూసినాం, స్నోది సెలెక్ట్ చేసుకొని చూసినాం అనమాట. నిజంగానే స్నో పడుతుంది అనుకున్నాం, బట్ అది మన బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు స్నో కొడతాం కదా, అది పడ్డది అనమాట. బట్ బాగానే ఉంది, మీకు ఇట్లా అనిపిస్తుంది. కానీ ఇక రియల్గా చూస్తే ఒక ఫీల్ అయితే అనిపించింది. 100 రూపీస్కి వర్త్ కదా అని అయితే ఏం చెప్పలేం, కానీ బాగానే ఉంది, మంచిగా అనిపించింది. అట్లా ఒక 10 మినిట్స్ ఏమో వేసారు షో అంతే. తర్వాత అక్కడ నుంచి ఇక
బెంజ్ సర్కిల్ వచ్చేసి మా రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. బెంజ్ సర్కిల్ సైడే ఇదే విజయవాడ బెంజ్ సర్కిల్, ద ఫేమస్ బెంజ్ సర్కిల్ ఇన్ విజయవాడ. ఆడ నుంచి రిటర్న్ మా ఓన్ రూమ్కి పోయినాం. ఇక్కడ రోడ్ని కూడా పచ్చి చేసారు చల్లదనం కోసం, అంత వేడి ఉంది మరి విజయవాడలో. ఆడ నుంచి ఇంకా ఈ ఓపెన్ హబ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం అండ్ భోజనం చేద్దామని. అంటే మీల్స్, బిర్యానీ కాదు. సో ఇంకా మీల్స్ అయితే ఇట్లా ఉంటుంది, మనకు రాగి సంకటి కూడా ఇస్తాడు, మన దగ్గర ఇయ్యరు బట్ ఈడిచ్చారు. ఆడ నుంచి మేము చీరాల బీచ్కి పోదాం అనుకున్నాం. ఇంకా ఆడ భోజనం చేసేసి చీరాల బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలో చాలా రోడ్ నేను తీసేసిన అనమాట, ఎందుకంటే మేము చీరాల బీచ్కి స్టార్ట్ అయింది 4 o'clockకి. 6:30కి మేము, ఇప్పుడు 6:30 అవుతుంది, 6:30కి మేము బీచ్కి రీచ్ అయినాం. 2.5 hours పట్టింది మాకు విజయవాడ నుంచి బైక్ పైన. నేను మామగారు ఇద్దరం కలిసి వచ్చినాం అనమాట. అంటే మధ్యలో సింగిల్ వే ఉండే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది అండ్ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా ఉండే. అట్లా బీచ్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ వ్యూ మిస్ అవుతామేమో అని చెప్పి వచ్చినాం. బట్ లాస్ట్కి వచ్చినా కూడా మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం. కోసేపు అట్లా బీచ్లో చిల్ కొట్టినాం. తర్వాత బీచ్కి వస్తే చేపలు తినకపోతే ఎట్లా అని చెప్పి ఇంకా చేపలు అయితే టేస్ట్ చేసినాం. రిటర్న్ మెల్లగా ఆడ నుంచి చేపలు తినేసి 8:30కి ఏమో రిటర్న్ విజయవాడ స్టార్ట్ అయిపోయినాం. అట్లా మెల్లగా వచ్చేసినాం అనమాట. ఆడ టైం పాస్ చేసుకుంటా అట్లా వచ్చి పండుకొని ఇంకా పొద్దున్నే లేచి మా మామానికి బాయ్ చెప్పి సంగారెడ్డికి అయితే స్టార్ట్ అయిపోయినా. మా మమ్మీ కాల్ చేస్తే 1 hour అవుతుంది అన్నది, కొంచెం చూసుకొని రా, 1 hour ఆగి మరీ రా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో మనం ఫాలో కావాలి, ఎందుకంటే ట్రిప్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినాలి, లేకపోతే నెక్స్ట్ టైం పంపించాలన్నమాట. సో ఇంకా అట్లా ట్రిప్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఇవన్నీ. జస్ట్ ఏంటంటే మా అమ్మ దగ్గరకు వచ్చి ఇవన్నీ కలిసేసి పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ స్టార్ట్ అవుదాం అనుకున్నా. కానీ ఆ డే మొత్తం ప్లాన్ చేయకుండానే అసలు ఎక్సలెంట్ అయిపోయింది. పొద్దున అమ్మవారి దర్శనం చేసుకున్నాం, మళ్ళీ పానకల నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం, కేవ్స్కి వెళ్ళినాం అండ్ భవానీ ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ చేసినాం. తర్వాత చీరాల బీచ్కి వెళ్ళినాం, అట్లా ఎంజాయ్ చేసినాం. డే మొత్తం ఫుల్ ఆఫ్ మెమరీస్. యాక్చువల్గా మస్తు ఎంజాయ్ చేసినాను నేనైతే, మస్తు అనిపించింది. వన్ డేలో ఇంత రిలీఫ్గా ట్రిప్ ఇంత మంచి అవుతుందని అసలు అనుకోలేదు, బట్ అయింది. అట్లనే ఉంటుంది లైఫ్లో, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్సే మంచిగా అవుతుంది, ఎక్స్పెక్ట్ చేసిన అన్నీ ఏ కావు. సో డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిన ప్లాన్సే బాగుంటాయి. సో నేను ఈ రైడ్లో చేస్తున్నాను అనమాట. నేను ప్లాన్ చేసింది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి, బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్సే బాగున్నాయి. సో అట్లనే ప్లాన్ చేసుకోవాలి. ముందే అన్నీ ప్రీ ప్లాన్ చేసుకునే కూడా కొన్ని సక్సెస్ఫుల్ అవుతాయి, కొన్ని కావు. సో దాన్ని బట్టి మనం సిచ్యువేషన్స్ని బట్టి మనం ప్లాన్ చేంజ్ చేస్తూ ఉండాలి, ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంకా అట్టగేలకి ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది అండ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడికి ట్రిప్ వేయాలనేది ప్లాన్ చేయాలి, ప్లాన్ చేసి వెళ్ళాలి, చిన్నగా ప్లాన్ అయితే చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.